నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2026 సంబంధించిన ఓజీ ద ఒరిజినల్ గ్లామర్ బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఈ గ్లామర్ 125 లో మనకి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్ అవైలబుల్ ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్ గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్లామర్ బైక్ గురించి మనం కొత్తగా చెప్పుకునేది అయితే ఏం లేదు, ఎందుకంటే మార్కెట్లో మనకి చాలా సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి సో కొత్తగా చెప్పుకునేది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనకి 100 లో మనకి ఆల్మోస్ట్ ఒక 20-25 బైక్స్ మనకి గ్లామర్ బైక్స్ కనిపిస్తూ ఉంటాయి రెగ్యులర్ గా మన డైలీ లైఫ్ లో అయితే. సో ఎవరైతే 2026 లో ఎవరు కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఈ వీడియోతో రికార్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి, ఒకటి డ్రమ్ వేరియంట్ అండ్ ఇంకొకటి డిస్క్ వేరియంట్ అనమాట. అలాగే అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా మనకి ప్రెసెంట్ మీరు చూసేది గ్రే అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ వెహికల్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా మనకి బ్లాక్ రెడ్ ఉంటుంది, బ్లాక్ బ్లూ ఉంటుంది, అలాగే కంప్లీట్ రెడ్ కలర్ కూడా మనకు ఉంటుంది అనమాట. సో 4 కలర్స్ లో మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక వాకర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్టు కనుక సో టాప్ లో ఇక్కడ మనకి మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి డూమ్ పైన ఇక్కడ హీరో బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి ఫైబర్ బాడీ అని చెప్పొచ్చు. అలాగే ఇండికేటర్స్ అనేవి మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ఇక్కడ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకి ఇక్కడ హజార్డ్ వార్నింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ మీద ఒక స్విచ్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఆన్ చేస్తే కనుక 4 టర్న్ ఇండికేటర్స్ అనేవి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఒకసారి ఆఫ్ చేసేద్దాము. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనకి ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి నైట్ టైం విజిబిలిటీ అనేది ఇంకా చాలా క్లియర్ గా ఇంటెన్సిటీ అనేది బాగుంటుంది అనమాట. అలాగే దీంట్లో మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 30mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో దీనిపైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మడ్ గార్డ్ డ్యూయల్ టోన్ అయితే ఉంది. ఫ్రంట్ అంతా మనకి గ్లాసీ బ్లాక్ అయితే ఉంది, బ్యాక్ సెక్షన్ లో మనకి మ్యాటీ బ్లాక్ అయితే ఉంది అనమాట. ఇది కంప్లీట్ గా ఫైబర్ బాడీ మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ చూసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే వీల్ కూడా కంప్లీట్ బ్లాక్ అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి అడిషనల్ స్టిక్కరింగ్ అయితే లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అదే ఒకవేళ మీరు డిస్క్ బ్రేక్ తీసుకుంటే దాంట్లో మనకి డిస్క్ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఐబిఎస్ అయితే ఉంటుంది, అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో దీని వల్ల యూజ్ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అయ్యి కొంచెం బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా మనకి ఈ వెహికల్ లో 124.7 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో ఎయిర్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 10.39 bhp పవర్ ని అలాగే 10.4 Nm టార్క్ ని మనకి ఈ ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అలాంగ్ విత్ 5-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి బాగా అయితే ఉంటుంది. అలాగే ఇంజిన్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా రిఫైన్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి నేను కంప్లీట్ గా రైడ్ చేస్తాను, రైడ్ చేసినప్పుడు మాట్లాడుకుందాము. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 170mm మన గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్ కి 160mm ఉంటే సరిపోతుంది, వీళ్ళు 170mm ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మనకి సఫిషియంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే సైడ్ ప్యానల్స్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీతో మనకి డిజైన్ చేశారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్లాక్, రెడ్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్ మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ హీరో లోగో కనిపిస్తుంది. అలాగే i3 సంబంధించిన స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో మనకి i3 టెక్నాలజీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క డ్రైవ్ టైప్ చూసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా క్లోజ్ టైప్ చేయించారు కాబట్టి మనకి మెయింటెనెన్స్ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్ కలర్ లో 5-step అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 2 అయితే ఉంటాయి అనమాట. ఇటు సైడ్ ఒకటి 2 అయితే ఉంటాయి. ఇవి మనకు కావాలంటే మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు 5 steps అనేవి. అలాగే ఇక్కడ లేడీస్ కి యూజ్ఫుల్ అయ్యేలా ఇక్కడ మనకి శారీ గార్డు, స్టెప్ ఫోటోస్ 2 కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి హెచ్ షేప్ లో ఎల్ఈడి టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైల్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి ఒక యూనిక్ స్టైల్లో మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో ఉంటాయి. అలాగే కింద నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్ మీరు రైడ్ చేయొచ్చు అనమాట. సో లాంగ్ సీటు, సింగిల్ సీటు, అలాగే క్వశ్చన్ కూడా మనకి బాగుంటుంది. అలాగే సీట్ హైట్ కూడా మనకి 790mm అయితే ఉంటుంది అనమాట. సో మినిమం మీరు 5.3, 5.4 కన్నా అబవ్ హైట్ ఉండే కనుక మీకు ఈజీగా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అలాగే కెర్బేట్ కూడా మనకి జస్ట్ 121 kg కెర్బేట్ అయితే ఉంటుంది. మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఏమి ఉండదు, చాలా లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి 10 లీటర్స్ అయితే ఉంటాయి అనమాట. రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 1.4 లీటర్ గా ఉంటుంది. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ మనకి గ్లామర్ అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. సో మెటల్ ట్యాంక్ కాబట్టి ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే E20 స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే
ఏఆర్ఏ అయితే మాత్రం 65 అనేది క్లైమ్ చేస్తుంది. రియాలిటీలో మనం 55 నుంచి 60 వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి బాగుంటుంది. సో మరి మనం లీన్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం లేకుండా మనకి మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది అనమాట. కంఫర్టబుల్ గా ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది. అలాగే ఈ వెహికల్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీని ఒక క్లచ్ లివర్ అలాగే దీని యొక్క యాక్సిలరేటర్ అని చెప్పొచ్చు. మనకి చాలా బాగుంటుంది, చాలా స్మూత్ గా అయితే ఉంటాయి అనమాట. బటర్ స్మూత్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే డెడికేటెడ్ గా పాసెస్ అనేది ఇచ్చారు. అలాగే ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ మనకి హజార్డ్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే i3s టెక్నాలజీ మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అలాగే కింద ఇంజిన్ కిల్స్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారనమాట. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ లోడ్ సపోర్ట్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కూడా సింపుల్ గా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇచ్చారనమాట. సో అయినప్పటికీ మనకి మినిమల్ గా అయితే ఉంటాయి అనమాట ఫీచర్స్ అనేవి. సో డిజిటల్ స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్స్ కానీ అయితే ఉంటాయి. అలాగే కన్సోల్ కి పక్కన చూసుకుంటే ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ కనిపిస్తుంది, టర్న్ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ కనిపిస్తుంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, i3 సంబంధించిన ఇండికేటర్ లైట్ కనిపిస్తుంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనకి కొంచెం మినిమల్ గా మనకి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే డ్రమ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 83,400 రూపాయలు అయితే ఉంది. డిస్క్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 87,500 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ వ్యారీ అవుతుంది కాబట్టి సో అమలాపురంలో ఉన్న హీరో షోరూమ్ లో ఉన్న ఆన్ రోడ్ ప్రైస్ అనేవి నేను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఎగ్జాక్ట్ గా కావాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ మీరు అయితే తెలుసుకోవచ్చు. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 15,000 రూపాయలతో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ గ్లామర్ 120 యొక్క కంప్లీట్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే అనమాట. సో నెక్స్ట్ అయితే మనం కంప్లీట్ గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.